మన భారతదేశం అద్భుతమైన ఆలయాలకి పుట్టినిల్లు. ఇలాంటి ఎన్నో అద్భుత ఆలయాలలో ఒక మారుమూల గ్రామంలో ఒక అద్భుతమైన ఆలయం గురించి నేను తెలుసుకుని వెళ్ళి దర్శించాను. దాని గురించి ఈరోజు ఈ ప్రపంచానికి అనగా నా ద్వారా మీ అందరికీ కూడా తెలియపరచాలని చెప్పేసి ఒక సంకల్పంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. కర్ణాటక రాష్ట్రంలోని రాయచూరికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న గబ్బూరు అనే గ్రామానికి బస్టాండ్కి కోతవేడి దూరంలో అంటే నడక దూరంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం. ఇది సుమారుగా నాకు తెలిసినంత వరకు ఒక 1000 సంవత్సరాల చరిత్ర ఉంటుంది ఈ గుడికి. ఎందుకంటే ఇక్కడ క్షేత్రపాలకుడు మన బసవేశ్వర స్వామి గుడి కూడా కొద్దిగా శిథిలావస్థలో ఉంది. మీరు నా వెనకాల ఈ రోల్ అవుతున్న విజువల్స్ మీరు చూస్తూ ఉండొచ్చు. అలాగే ఈ ఆలయం యొక్క విశేషం ఏమిటంటే వెంకటేశ్వర స్వామి విగ్రహానికి వేడి నీళ్ళతో కనుక మనం తలపై నుండి కనుక అభిషేకం చేస్తూ మొదలెడితే అది పాదాలు తాకినడికి ఆ వేడి నీరు చల్లగా మారుతుంది. అది ఒక విశేషం అయితే దానికన్నా మహా విశేషం ఏంటంటే అదే చల్లటి నీరుని నాభి నుండి కనుక పూస్తే కనుక పాదాలు తాకేసరికి సెగల కొక్కు My God. So, Nalli. My God. ದೇವರ ಯಾವುದೇ ಭಾಗದಿಂದ ನೀರು ತಣ್ಣಗಾಗಿಲ್ಲ, ಮತ್ತೆ ಬಿಸಿಯಾಗೇ ಇರುತ್ತೆ. ಕಿರೀಟದಿಂದ ಹಾಕಿದ್ರೆ ಮಾತ್ರ ತಣ್ಣಗಾಗುತ್ತೆ. ಸೊ ನೀವೆರಡು ನೋಡಬಹುದು. ನಾಭಿಯಿಂದ ಕೆಳಗೆ ಹಾಕಿದ್ರೆ ಬಿಸಿನೇ ಇರುತ್ತೆ. Oh, but this is still hot. Still hot. ಯಾವ ಸೈನ್ಸು ಪ್ರೂವ್ ಮಾಡೋಕ್ಕಾಗೋದಿಲ್ಲ. ಯಾವ ಸೈನ್ಸು ಪ್ರೂವ್ ಮಾಡೋಕ್ಕಾಗಲ್ಲ. ಅವ್ರಿಗೆ ಗೊತ್ತಿರುತ್ತೆ ಅಷ್ಟೇ. ದಿಸ್ ಇಸ್ ವಂಡರ್ಫುಲ್, ದಿಸ್ ಇಸ್ ಅಮೇಝಿಂಗ್. ನಾವು ಸುಮ್ಮನೆ ಯೂಟ್ಯೂಬ್ನಲ್ಲಿ ನೋಡ್ಬಿಟ್ವಿ, ಬಟ್ ನಾವು ಬಂದೀಗ ನಮ್ಮ ಕಣ್ಣಿಂದ ನಾವು ನೋಡಿದ್ದೀವಿ. ಇದು ದಟ್ ಇಸ್ ದ ಗ್ರೇಟ್. ಏನಂದ್ರೆ ಬಿಸಿನೀರು ಕಿರೀಟದ ಮೇಲೆ ಹಾಕಿದ್ರೆ ಕಿರೀಟ ಅಂಬೋದು ಕೆಂಡ ಸುಟ್ಟಂಗೆ ಸುಡ್ತಾ ಇರುತ್ತೆ. ಪಾದ ಮಾತ್ರ ಇದೇನು ಐಸ್ ಕ್ಯೂಬ್ ಬರುತ್ತಲ್ಲ, ಐಸ್ ಕ್ಯೂಬ್ ತರ ಇರುತ್ತೆ, ಅಷ್ಟು ತಣ್ಣಗಿರುತ್ತೆ. ನಾನು ನಿಮ್ಗೆ ಎರಡು ನೋಡಿದೆ. ನಾನು ಕಿರೀಟದಿಂದ ಹಾಕಿದಾಗ ಪಾದದ ಮೇಲೆ ಕೈ ಇಟ್ಟೆ ಜಸ್ಟ್ 1 ಸೆಕೆಂಡ್. ನನ್ ಮೇಲ್ ಬರೋ ನೀರು ಅಷ್ಟೇ ಸುಡುತ್ತೆ, ಕೆಳಗಡೆ ನೀರು ಹೋಗೋದು ಸುಡೋಲ್ಲ. ಸೊ ಆ ನೀರು ಸುಟ್ರೆ ಇದೊಂದು ಗುಳೆ ಬರುತ್ತೆ. ಅಷ್ಟು ಬಿಸಿ ನೀವು ಹೌದು, ಭಾರಿ ಬಿಸಿ. ಆಮೇಲೆ ನಾವು ಎಲ್ಲ ತೋರಿಸಿದ ನಂತರ 2 ತಮಿಗೆ 3 ತಮಿಗೆ ತಣ್ಣೀರು ಹಾಕೋದು ಒಂದು ಮಾಡ್ಕೊಂಡಿದ್ವಿ. ಯಾಕಂದ್ರೆ ನಮ್ಗೆ ಕಿರೀಟದ ಮೇಲೆ ಕೈ ಮುಟ್ಟೋದಕ್ಕಾಗಿಲ್ಲ, ಅಷ್ಟು ಸೆಕೆ ಬರುತ್ತೆ. ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ గుడికి ఈ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆదివారం ఉదయం గబ్బూరు మాత్రమే రాయచూరికి 30 కిలోమీటర్ల దూరంలో. ఇప్పటిప్పుడు మీరు మనం దర్శనం మాత్రం తదుపరి వీడియోలో చూడవచ్చు. నాకు ఈ అద్భుతం జరుగుతుందన్నారు కాబట్టి మళ్ళీ ఇంకోసారి ఆ దేవుని దేవల్ల ఆదివారాన్ని దర్శించుకొని కుదిరితే ఆ లైవ్ వీడియో కూడా మీకు పెట్టగలను.